ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండానే టీడీపీ ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు వైఎస్ఆర్సీపీ నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. పలానా హామీ అమలు చేయగలిగామని నిర్భయంగా చెప్పుకోగలరా అని టీడీపీ సర్కార్ను ప్రశ్నించారు. ఎన్నికల హామీలు నెరవేర్చేంత వరకు ప్రభుత్వాన్ని వదలమంటున్న మిథున్ రెడ్డితో మా కరెస్పాండెంట్ మధు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. జాబితా ఆన్లైన్లో పెట్టామని చెప్తున్నప్పటికీ ఎంత మాఫీ అవుతుంది, ఎప్పుడు మాఫీ అవుతుంది అనే అంశం కూడా క్లారిటీ లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారు. వారితో మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒకే తెలుగుదేశం పార్టీ నేతలు రుణమాఫీ చేసేసామంటూ సంబరాలు జరుపుకుంటారు. వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? ఈరోజు రాష్ట్రంలో చూసినట్లయితే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల్లో దాదాపు 5 వాయిదాలు పెట్టారు. అంటే మేము ఈరోజు రుణమాఫీ చేస్తామని ఈ 5 సార్లు కూడా కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు స్వీట్లు పంచడము, మేము రుణమాఫీ చేసేసామనడము. రుణమాఫీ చేసేసామనడం అనే చాలా విడ్డూరం. ఎందుకంటే ఒక్క రైతుకు కూడా ఇది వరకు ఒక్క రూపాయి కూడా ఎక్కడ రుణమాఫీ కాలేదు. కానీ వీళ్ళు సంబరాలని చెప్పడము, స్వీట్లు పంచడము, ఇవన్నీ కూడా రైతుల్ని అవమానించినట్టే అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. మాఫీకి సంబంధించి తొలి సంతకమే అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ఇప్పుడు 6 నెలలుగా వస్తుంది. మనం ఏ విధంగా ప్రభుత్వ తీరును ఏ విధంగా చూడాల్సిన? కొద్దిగా విఘ్నత ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కానీ సంతకం పెట్టిన తర్వాత పని అవుతుందనే భావన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తొలి సంతకం కరెంటు అంటే ఎవరైతే ఉచిత విద్యుత్ పైన సంతకం పెట్టారు, ఆ పెట్టిన మరుక్షణమే పాత బకాయిలన్నీ కూడా రద్దు కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మేము తొలి సంతకం పెట్టినామని చెప్పి మాట్లాడడము, మేము పెట్టాము అయిపోయిందని కూడా చెప్పారు. మళ్ళీ 5 వాయిదాలు సాక్షాత్తు వాళ్ళ మంత్రులు ఈయన కూడా చాలాసార్లు చెప్పారు. ఒకసారి దీపావళి అన్నారు, అంతకుముందు దసరా అన్నారు, రైతులందరికీ బ్యాంకులో 20% వస్తుందన్నారు. ఎలక్షన్ మునుపు ఎవరికి కూడా నేను 20% ఇస్తాను, 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పలేదు. ఈ వడ్డీల పైన కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు రైతులు ఇతన్ని నమ్ముకొని ఆ రోజు ₹1,00,000 చెప్పలేదు. ఎక్కువ అంటే బకాయిలు ఉన్న రైతులు కూడా రుణమాఫీ పూర్తిగా అవుతుందనే ఆశలోనే ఉన్నారు. ఎక్కడ కూడా ఈరోజు ఈ ఏదైతే వడ్డీ పైన క్లారిటీ లేదు. అదేవిధంగా రైతులు చాలామంది కూడా బంగారు రుణాలు తీసుకున్నారు, వాటిపైన కూడా ఎటువంటి స్పష్టత లేదు. ఇల్లు తిరిగి చెప్పారు తెలుగుదేశం పార్టీ, మీ బంగారంతా మాఫీ చేస్తారు, మీ కన్నీళ్ళన్నీ చంద్రబాబు నాయుడు గారు తురుస్తారని. ఈరోజు అందుకు భిన్నంగా వ్యవహరించడం చాలా దారుణం. యువతకు సంబంధించిన సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంది. చివరకు మొన్న 5వ తారీఖున జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో మహాధర్నా చెప్తే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు. భవిష్యత్తులో రైతుల పక్షాన, మహిళల పక్షాన ఎలాంటి పోరాటాలు చేయాలి? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి ప్రభుత్వాన్ని నిలబెట్టే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం దీక్షలు చేసినారు, రైతుల కోసము ఎన్నో పోరాటాలు చేసినారు. అదే ధోరణిలో, అదే అంటే పందాల్లో ఇప్పుడు కూడా ప్రజల కోసం పోరాడతాము. ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చే వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు రైతులను అవమానపరిచే విధంగా ప్రభుత్వ తీరు ఉందని చెప్తున్నారు. గతంలో మాదిరే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో భవిష్యత్తులో కూడా రైతులు, మహిళల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దాముతో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.